నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. మాది ప్రాపర్ వచ్చేసి కడప మేడం. ఓకే నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఓకే. అయితే నా ప్రాబ్లం ఏంటంటే మేడం, ఒక ఫ్యామిలీ నాకు చీటింగ్ చేస్తారు. నాకేమో తల్లిదండ్రులు లేరు, మా అన్న వాళ్ళు మా వదిన చదివించారు. మీరు ఏ వయసులో ఉండగా అమ్మా నాన్న చనిపోయింది? నేను 6th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. ఫాదర్ వచ్చేసి ఇంకా అమ్మ చనిపోయింది. టెన్షన్ తోటి ఆయన, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఉన్నప్పుడు చనిపోయింది. బీటెక్ అయిపోయింది, జాబ్ చేసి పెళ్లి 2013లో అయింది. కొన్ని రోజులు వచ్చిన తర్వాత 2000 కరోనా బిఫోర్ కు వాళ్ళకు నాకు కొంచెం ఇష్యూస్ ఎందుకు వచ్చినాయంటే, నీ డబ్బులు మీ అన్న వాళ్ళకి పంపొద్దు. అయితే నేను ఎవరైతే మా మిసెస్ చేసుకున్నా కదా, వాళ్ళ పెదమ్మ కొడుక్కి ఇక్కడ ఉప్పల్ నుంచి ఒక అమ్మాయిని ఇచ్చారు మేడం. అంటే వాళ్ళు వచ్చేసి, నేను ఆఫీస్ పని చేస్తారు కదా, ఎదురుగానే హోటల్ ఉంటుంది అనమాట. ఆమెకు 4 ఆడపిల్లలు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంట్లో అమ్మాయిని ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత నేనేం వాళ్ళకు అప్పుడు మాకు మా మిసెస్ గొడవలు అవుతుంటే నేను పెళ్లి కూడా పోలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మీ అత్తలు నీకు గొడవలు అవుతున్నాయి కదా, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అది చెప్పేసి దగ్గర అయింది మేడం. నాకు సరే, వీళ్ళకి అంత డబ్బు ఒకేసారి ఇచ్చావా? ఇన్స్టాల్మెంట్ మేడం. అంటే ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడెప్పుడు అంటే 2009 నుంచి స్టార్ట్ మేడం. ఫస్ట్ ఎంత ఇచ్చావు? 5,000, 10,000, 20,000. 5,000 చొప్పున 8 లక్షలు ఎప్పుడు దాకా ఇచ్చావు నాన్న? మొన్న ఫిబ్రవరి వరకు మొత్తం మంత్లోనే 2 lakhs. మళ్ళీ మీరు ఫ్యామిలీ చెప్తున్నారు, ఆ అమ్మాయితో మీకు రిలేషన్ ఉందా లేదా? రిలేషన్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అమ్మాయి పెళ్ళైంది మీరు ఆల్రెడీ. మా అమ్మాయి మీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ ఉందిగా. డబుల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. నువ్వు ఈ రకంగా దుకాణం పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆవిడ పెళ్ళాంతో మీరు ఖమ్మం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. పనికి వెళ్ళిపోతాడు మేడం, పనికి వెళ్ళిపోతాడు. బాగా మోసం చేసేవాళ్ళు ఆయన్ని. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, రాబర్ట్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది ప్రాపర్ వచ్చేసి కడప మేడం. ఓకే నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఓకే. అయితే నా ప్రాబ్లం ఏంటంటే మేడం, ఒక ఫ్యామిలీ నాకు చీటింగ్ చేస్తారు మేడం. ఒక ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ కూడా మా రిలేషన్ వాళ్ళే. ఓకే. అయితే ఇప్పటి వరకు నా దగ్గర ఒక 8 lakhs మనీ మీరు తీసుకున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ కంపెనీలో, నాది బీటెక్ మెకానికల్ అయిపోయింది. ఓకే. ప్రైవేట్ పెళ్ళయిందా మీకు? అయితే అదే మేడం నా పెళ్ళి అయింది. ఓకే. అయితే నా ప్రాబ్లం ఏంటంటే, నాకు మ్యారేజ్, నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఓకే. నేను హాస్టల్లో గురుకులో చదువుకున్నా. 2007 లో నాకు బీటెక్ లో ఫ్రీ సీట్ వచ్చింది. హైదరాబాద్ లో బీటెక్ చేస్తున్నా. 2011 లో నాది కంప్లీట్ అయిపోయింది. 2013 లో మ్యారేజ్ అయింది మేడం. అయితే మా రిలేషన్ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. అయితే నేను వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అయితే వాళ్ళకు నాకు కొంచెం అండర్స్టాండ్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చినాయంటే, వాళ్ళు ఏంటంటే, నాకేమో తల్లిదండ్రులు లేరు, మా అన్న వాళ్ళు మా వదిన చదివించారు. చదివించిన తర్వాత అన్నదమ్ములు ఎంతమంది? ముగ్గురు మేడం. మొత్తం ఒక చెల్లె. అందరికి పెళ్లి అయిపోయి నేను లాస్ట్ అనమాట. అయితే మీరు ఏ వయసులో ఉండగా అమ్మా నాన్న చనిపోయింది? నేను 6th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అప్పుడు మళ్ళా ఫాదర్ వచ్చేసి ఇంకా అమ్మ చనిపోయింది. టెన్షన్ తోటి ఆయన, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఉన్నప్పుడు చనిపోయింది. మరి మిమ్మల్ని బీటెక్ మెకానికల్ చదివించింది మా అన్న వాళ్ళు చదివించారు. అన్న వాళ్ళు వదిన వాళ్ళు సంతోషం. చదివించారు. ఏదైతే చదువుకున్నా బీటెక్ అయిపోయింది. ఏమంటే మా రిలేషన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటే, వాళ్ళు రిలేషన్ అంటే ఎలాగా? మా డాడీ వాళ్ళ తరపున డాడీ తరపున వాళ్ళు బీటెక్ అయిపోయింది, జాబ్ చేసి పెళ్లి 2013 అయింది. పెళ్ళయిందా? 2013 అయిపోయింది. 21 years అయింది. ఓకే. నేను అప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. కంపెనీ పేరు చెప్పొచ్చు చెప్తాను. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అన్న? అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు చూస్తున్నారు. చుట్టాలు, నాన్న తరపున చుట్టాలు ఎవరో పెళ్లి అమ్మాయి కూడా బీటెక్ చేస్తుంది, చదువు. అమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయితో కూడా సమస్య ఏంటంటే, అది బయట వాళ్ళతో. అయితే వాళ్ళు మా రిలేషన్ అనమాట. అంటే మెయిన్ రకం అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత 2000 కరోనా బిఫోర్ కు వాళ్ళకు నాకు కొంచెం ఇష్యూస్ ఎందుకు వచ్చినాయంటే, నీ డబ్బులు మీ అన్న వాళ్ళకి పంపొద్దు. పెళ్లి అయిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారు? ఇక్కడే రామంతపూర్ సెపరేట్ గా ఉన్నారు మీరు, మీ ఆవిడ? 1 year వాళ్ళ ఇంట్లో ఉన్నాము.
ఓకే, మీ చుట్టాలు ఎవరు? ఇంట్లో పెళ్ళయ్యాక వాళ్ళు ఉన్నారు. అనేవాళ్ళు ఎవరు? మా అత్త వాళ్ళు మేడం. మా అమ్మాయి వాళ్ళకు ఒకతే పాప, ఒక మీ బాబు. అత్త వాళ్ళు. మా అత్త వాళ్ళతో పంచాయతీ ఇప్పుడు నీకు అంతేనా? కాదు మేడం, అత్త వాళ్ళతో క్లియర్ అయిపోయింది, వేరే వాళ్ళతో వచ్చింది. అంటే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నా, వేరే వాళ్ళు వీళ్ళ ఎవరు? చుట్టాలు మేడం వాళ్ళు. వీళ్ళ చుట్టాలు. వీళ్ళ ఓకే. చుట్టాలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. ఉప్పల్లో అదే ఉంటారు. ఓకే. మీ సమస్య ఆవిడ వాళ్ళ చుట్టాలతో మీకు సమస్య. సమస్య వచ్చింది. ఓకే. అయితే వాళ్ళకు నాకు గొడవలు వచ్చినాయి. మీ అన్న వాళ్ళకు డబ్బులు పంపొద్దు అంటే నేనేం చేసిన, వాళ్ళు తల్లిదండ్రులకు చదివించారు బీటెక్, నేను వాళ్ళకి పంపించుకుంటేట అని వాళ్ళకి నాకు గొడవ నీకు ఏం శాలరీ వచ్చేది? ఎంత వచ్చేది? నాకు 25,000 వచ్చింది మేడం. అందులో మీ అన్న వాళ్ళకి పంపిద్దాం అనుకునేవాడివా? అంటే వాళ్ళు డైలీ పంపను, అప్పుడప్పుడు ఖర్చులకు ఇంటికి ఎప్పుడన్నా వాళ్ళు అడిగితే మీరు ఎప్పుడన్నా పంపిస్తారు. పంపించడని. అయితే వీళ్ళు నాకు అట్లా పంపొద్దు, వాళ్ళతో ఫోన్ మాట్లాడొద్దు అనేసరికి నాకు తల్లిదండ్రులు లేకుండా చదివిచ్చిర్రు వాళ్ళు. వీళ్ళు అంటే ఎవరు? మీ ఆవిడ. మా ఆవిడ వాళ్ళు. మీ ఆవిడ అడిగిందా? చెప్పిర్రు నాకు, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయ దిగి అని అంటే, నేను కావాలంటే నేనే వదులుకుంటా కానీ మా ఇంట్లో వాళ్ళని అయితే వదులుకోను, ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళు చేసుకున్న తర్వాత నీకేమైనా ప్రాబ్లం అయితే నేను చెప్పు అని చెప్పిన. అయితే వాళ్ళు మేము చెప్పినట్టు వినాలని చెప్పిండు. అంటే మీరు చెప్పినట్టు వినాలని చెప్పిన. అయితే నేను ఏం చేసిన, వాళ్ళు నాకు కొంచెం ఇష్యూస్ అయితే నేను ఇక్కడ చెప్పుల బజార్ ఉంది హైకోర్టులో, కోర్టులో కేసు వేసుకొని వాళ్ళకు నాకు డివోర్స్ నడుస్తున్నాయి మేడం. ఎవరికి మా మీ మిస్సెస్, ఆవిడకి? మా ఆవిడకి నాకు. మీరు ఫస్ట్ అసలు మా ఆవిడతో ప్రాబ్లమే లేదన్నారు. నేను అందుకే అది నాకు కనెక్ట్ అవ్వట్లేదు అప్పుడు. ఓకే. డైవర్స్ కేసు ఎప్పుడు వేసారు? 2018 వేసిన మేడం. ఎస్. ఓకే. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు కాలేదు మేడం. కారణం దేనికి డైవర్స్? ఇట్లా డామినేషన్. ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడొద్దు, మీ అన్న వాళ్ళతో మాట్లాడొద్దు, మిగిలిన వాళ్ళతో మిమ్మల్ని కంట్రోల్ మాట్లాడొద్దు. చేస్తుంది కాబట్టి. అయితే నాకు ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి మీరు ఇచ్చిర్రు, నేను చదువుకోకుంటే మీరు నాకు ఇచ్చేటోళ్ళు కాదు కదా, అదేలే. వాళ్ళు ఇంపార్టెంట్ నాకు అని చెప్పి సో వాళ్ళే వద్దు, వాళ్ళని కట్ చేసేయడానికి ఆమె ట్రై చేస్తుంది. కట్ చేసి, అది నేనేం చేసిన, నువ్వే వద్దు నాకు. ఎందుకు 5 years మ్యారిటల్ రిలేషన్ లో ప్రెగ్నెన్సీ రాలేదు? అంటే అమ్మాయికి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ అయిందండి మేడం. దానికి దీనికి ఏం సంబంధం? అంటే ఉంటుందా? తర్వాత ఇంకా అంటే ప్రాబ్లం చెప్పిర్రు, తర్వాత మేము కొన్ని హాస్పిటల్ చూపించి ఇంకా కాలేదన్నమాట. సర్లే చిన్న ఏజ్ లో పెళ్లి అయింది కదా అనుకొని, నాకు 21 years, అమ్మాయికి 19 అటు ఉండే. మీకేం ప్రాబ్లం లేదు కదా ఫిజికల్ గా? నాకేం ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేరే విధంగా మళ్ళీ కేసు వేయకపోయారు కదా నా మీద. ఆ అమ్మాయి ఏమన్నా కేసులు వేసిందా మీ మీద? అంటే నా మీద ఉప్పల్లో 490 కేసు పెట్టింది. పెడితే నేను చెప్పిన, అప్పుడు అంటే తాగొచ్చి కొడుతున్నా చెప్పింది. నేను చెప్పిన, సార్ నేను తాగటం అయితే తీసుకుంటే మీరు వచ్చి గల్లీలో ఎంక్వైరీ చేసుకుని అని చెప్పిన. అయితే వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, నేను ఆ అమ్మాయిని కొడితే వాళ్ళు ఉంటారు కదా, నేను మా ఇంట్లో పెట్టి నిన్నేమని హింసిస్తే అప్పుడు నువ్వు 490 కేసు పెడితే నడుస్తుంది కూడా చెప్పిన పోలీసు వాళ్ళకి. అయితే లేదు, ఇంకా వీటితో నా మీద అలిగేషన్ పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ లో ఇటు ఉంది కదా అని చెప్పి నాకు తల్లిదండ్రులు లేకుండా చదువుకొని నేనేదో జాబ్ చేసుకుంటుంటే నా మీద ఇట్లా ఇబ్బందులు పెడితే నేనేం చేసిన, మీరు వద్దమ్మా నాకు వద్దు, నేను కోర్టులో కేసు వేసుకొని అది వాళ్ళకి కేసు నడిచేటప్పుడు, అయితే నేను ఎవరైతే మా మిసెస్ చేసుకున్నా కదా, వాళ్ళ పెదమ్మ కొడుక్కి ఇక్కడ ఉప్పల్ నుంచి ఒక అమ్మాయిని ఇచ్చారు మేడం. వాళ్ళు ఏం చేసిర్రు, బాబు అంటే వాళ్ళు వచ్చేసి, నేను ఆఫీస్ పని చేస్తాను కదా, ఎదురుగానే ఓట్లు ఉంటుంది అనమాట ఆమెకు 4 ఆడపిల్లలు. అయితే ఆమె బిడ్డను వీళ్ళ ఇంట్లోకి ఇచ్చారు అనమాట. అదే మా మిస్సెస్ వాళ్ళ పెదమ్మ కొడుకు. వాళ్ళు ఎక్కడంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర కనిగిరికి ఇచ్చిర్రు. అయితే నేను ఆఫీసులో ఎవరికి చెప్పుకోలేదు, ఇంతవరకు ఎవరికి తెలియదు ఆఫీసులో కూడా. 2018 లో డైవర్స్ కేసు ఇప్పుడు ఏమైంది? 2024 లో క్లియర్ అయింది మేడం, వాళ్ళకు నాకు డైవర్స్ వచ్చేసినాయి. మీరు గెలిచారా? నేను తీసేసుకున్నాను. మ్యూచువల్ డైవర్స్ అయింది. మ్యూచువల్ డైవర్స్ కింద ఎంత తీసేసుకున్నాను. ఇచ్చావు కాంపెన్సేషన్? కాంబినేషన్ నేను ఏమేనని చెప్పిన, ఎందుకంటే ఫ్రీగానే ఇచ్చేసారు. 498 కూడా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది మేడం. ఓకే. ఆ ఇప్పుడు ఈ evidence చుట్టాలు ఎవరు, వీళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? మేడం వాళ్ళు మా మిసెస్ తో వాళ్ళకు నాకు ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం, అయిపోయింది. ఆ ఇంట్లో మా మిసెస్ వాళ్ళ పెదమ్మ కొడుక్కి ఈ ఉప్పల్ నుంచి ఒక ఆమెను ఇచ్చిర్రు. అంటే వాళ్ళ పేరు వచ్చేసి గ్రేస్ అమ్మ, వాళ్ళ బిడ్డ పేరు కల్పన అన్నమాట. అయితే నేను ఇంకా ఆఫీస్ లేదు ఇంతవరకు, ఇప్పటి వరకు ఆఫీసులో కూడా ఎవరు తెలియదు నాకు డైవర్స్ అయింది. నా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ బీటెక్ అవ్వని తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు రివీల్ అవుతుంది, ఎవరు తెలియదు, నేను చెప్పలేదు, ఎందుకంటే ప్రాబ్లం ఎందుకు చెప్పలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంట్లో అమ్మాయిని ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత నేనేం వాళ్ళు అప్పుడు మాకు మా మిసెస్ గొడవలు అవుతుంటే నేను పెళ్లి కూడా పోలేదు, నేను అక్కడ రామంతపూర్లో ఉన్నా. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంట్లోకి ఇచ్చారు కదా, మీ అత్తలు నీకు గొడవలు అవుతున్నాయి కదా, మేము ప్రాబ్లమ్ సాల్వ్ అప్పుడు అవుతుండే గొడవలు అవుతుండే అంటే మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అది చెప్పేసి నన్ను ఏం చేశారు, చిన్నగా వాళ్ళ ఇంట్లోకి నేను బయటకు వచ్చేసిన, వీళ్ళతో వద్దులేని పైకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉంటే, వీళ్ళు ఏం చేసారు, దగ్గర అయ్యారు మేడం. నాకు దగ్గర ఏం చేసిండ్రు, వాళ్ళ చుట్టాలు నువ్వెలా నమ్మావు? ఆ ఇంట్లోకి వాళ్ళ బిడ్డని ఇచ్చారు కదా మేడం, నేను చేసుకున్న ఇంట్లో. అయినా కానీ వాళ్ళంతా వాళ్ళు ఒక జట్టు కదా, నీకేం పని? అయితే అప్పుడు వాళ్ళకి మీ అన్నలు ఉన్నారు, వదినలు ఉన్నారు, మీ కుటుంబం ఉంది, మీరు పెద్ద సర్కిల్ రకం. అయితే ఏమైందంటే,
అప్పుడు మామూలు నార్మల్ గా నువ్వు ఆ వెళ్ళేదేదో మీ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఇండివిడువల్ గా ఉండాలి, వీళ్ళని ఎందుకు నమ్మావు అంటున్నా. అంటే మేడం నేను ఊరు వెళ్ళిపోదాం అంటే ఇక్కడ నాది కోర్టుకి ఇక్కడే కోర్టు కేసులు నడుస్తున్నాయి మళ్ళీ కాబట్టి. నేను ఊరి పోయిన అనుకో మళ్ళీ మా ఏటు భయపడి పోయిర్రు పారిపోయినాను ఇట్లా అలిగేషన్స్ అని నేను ఇక్కడ ఉండే సాధించుకున్నాం అనుకో నేను ఇక్కడ ఉండే సాధించుకున్నా. జాబ్ కంటిన్యూ అయ్యావా? కంటిన్యూ ఇప్పుడు చేస్తున్నా. కూడా చేస్తున్నావా? ఇప్పుడు కూడా అంటే ఎంత వస్తుంది సాలరీ? మేడం ఇప్పుడు నాకు ఒక 30,000 వస్తుంది మేడం. 30,000 అంత మెయింటెనెన్స్ నీ దగ్గర కనిపించట్లేదు. అంటే బీటెక్ కన్నా అయిందా నిజంగానే? నాది బీటెక్ మేడం జైంట్ యూనివర్సిటీ నాది VS చదువుకొని జాబ్ చేసేవాళ్ళు 10,000 సంపాదించే వాళ్ళు కొంచెం మెయింటైన్ అంటే చేస్తారు మేడం, కదమ్మా. నాది నువ్వు నిజంగా తాగుబోతా? నేను నాకు అలవాటు లేదు మేడం. మరి ఏం చేస్తున్నావు 30,000? అంటే మేడం 30,000 అంటే నాకు ఇప్పుడు నేను సపరేట్ వచ్చేసిన కదా, అవును. రూమ్ రెంట్, ఆ. తిండి, ఆ. బైక్, పెట్రోల్. నువ్వు ఒక్కడ బతకడానికి అంత కావాలి? అదే మేడం మేడం అట్ట ఉంటే నేను డబ్బులు పోగు చేసుకున్నా. ఆ డబ్బులు చూసి వీళ్ళు నన్ను దగ్గర ఓహో, చేసుకుంటారు మేడం. దాచి ఇలా అంటగట్ట. సూపర్. ఆ డబ్బులు నేను పోగు కాదు చేయలేదు. నాన్న, ఇప్పుడు ఓకే 30,000 నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు అనేది కాదు. నీ భార్యతోనే నీకు సంబంధం లేనటువంటి వాళ్ళతో అసలు ఎటువంటి విధంగా వాళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారు, ఏం కావాలని అప్రోచ్ అయ్యారు? వాళ్ళకి ఏమైనా ఆడపిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఇచ్చి నిన్ను చేద్దామని మళ్ళీ ఏమైనా ఉద్దేశం ఉందా వాళ్ళకి? అంటే సార్ వాళ్ళకు 4 ఆడపిల్లలు ఉండే. అదే 4 అని అయితే నేను అప్పుడు మా మిషన్స్ తో గొడవలు కాకముందు నేను అక్కడ వాళ్ళకి వెళ్ళి ఛాయ్ తాగుతుండే. ఆఫీస్ ఎదురుగానే వాళ్ళ హోటల్, చిన్న హోటల్ ఉంటుండే, బడ్జీ హోటల్ టైప్ ఉంటుండే. అయితే అట్ట స్టార్టింగ్ లో నేను మీరు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని చెప్పి, మేము గ్రూప్ క్రిస్టియన్స్ అంటే సర్లేమో నేను వేరే దగ్గర పోకుండా అక్కడ తాగుతున్నాను అనమాట. అయితే ఆ అమ్మ బిడ్డని వీళ్ళ ఇంట్లోకి ఇచ్చారు. నాకు కూడా తర్వాత తెలిసింది అనమాట. పెళ్లికి కూడా నేను పోలేదు. పెళ్లి వెంటనే నాకు తెలిసేది ఆ పలానా వాళ్ళ బిడ్డని ఇచ్చినది వీళ్ళ ఇంట్లోకి అని తెలిసేది. అంటే నువ్వు అట్రాక్టివ్ గా ఉన్నావా? సరే ఆ నలుగురులో ఎవరో ఒకళ్ళు ఇస్తారులే అని అనుకున్నా. నేను ఏమీ లేవు. సరే వీళ్ళకి అంత డబ్బు ఒకేసారి ఇచ్చావా? ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ మేడం. అంటే ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడెప్పుడు అంటే 2019 నుంచి స్టార్ట్ మేడం. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆమె భర్త వచ్చేసి ఉదయం అంతా హోటల్ ఉండి ఫస్ట్ సాయంత్రం ఎంత ఇచ్చావు? అంటే 5,000, 10,000, ఎందుకు ఇచ్చావు? 20,000. ఎందుకు? 5,000 చొప్పున 8 లక్షలు ఎప్పుడు దాకా ఇచ్చావు నాన్న? మొన్న ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి నెలలో ఈ ఫిబ్రవరి మంత్ ఒక్క మంత్ లోనే 2 lakhs. కాదు మేడం. Too much ఇప్పుడు. అయితే ఫిబ్రవరి మంత్ లో ఒక్క మంత్ లోనే 2 lakhs ఇచ్చింది మేడం. అప్పుడు మొత్తం ఫోన్ పే ఒకసారి 2 lakhs ఒకటి సెట్ చేసావు. 2 lakhs ఇచ్చిన. అది ఎందుకు ఇచ్చిన అంటే ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఉందా? మొత్తం ఉన్నాయి మేడం. ఫ్యామిలీ ఫోటోలు అన్ని ఉన్నాయి. నన్ను ఎట్టా ఏ విధంగా వాడుకున్నాను, ఎట్టా ప్రాబ్లం. ఫోన్ పే, గూగుల్ పే లో ఫ్యామిలీ ఫోటోలు ఎందుకుంటా? సార్ వాళ్ళ ఫ్యామిలీ నాతో కలిసి ఉన్న ఓహో. ఫొటోస్ ప్లస్ అమౌంట్ నేను పంపించినవి నాతో ఎలా. అయితే మేడం ఒక సంవత్సరానికి ఇచ్చావు 60,000 అయింది నువ్వు చెప్తున్న లెక్కలో అటు ఇటుగా. ఆ 60,000 రిటర్న్ అవ్వకుండా మళ్ళీ ఎందుకు ఇన్స్టాల్మెంట్లు కంటిన్యూ చేసావు? 2020లో లాక్ డౌన్, ఎవరికి జాబులు. ప్రాబ్లం 21 లో చెప్పు, నువ్వు ఎంతసేపు చెప్తావు? అయితే ఏమైందంటే ఇట్లా వాళ్ళు ఏం చేసినట్టు 2019 లో నాకు దగ్గరైంది మేడం. దగ్గరైన తర్వాత వాళ్ళ థర్డ్ అమ్మాయిని అదే మా ఇంటికి ఇదే నేను చేసుకున్న ఇంటికి ఇచ్చానని చెప్పి కదా, ఆ అమ్మాయి అయితే ఏం చేసిరంటే ఏమేం చేసిందంటే వాడు తాగుడు పోతాడు రా బాబు, నువ్వు ఈయన కూడా తాగుడు పోతూ చేస్తున్నావు, కొంచెం ఇంటికి వచ్చి మాట్లాడు అది ఇది అంటే నా సమస్యలు నాకుండేమో నేను రానని చెప్పిన. అయితే నేను మధ్యాహ్నం నేను డివైడ్ అయిపోయినా కదా, లంచ్ అది తీసుకోకుంటే అప్పుడప్పుడు నాకు లంచ్ పెట్టేటోళ్ళు అనమాట, అన్నం పెట్టేటోళ్ళు. అట్లా ఏం చేశారంటే వాళ్ళు నన్ను క్లోజ్ చేసేసుకున్నారు. ఏదో ఒక బిస్కెట్ వేసారు నీకు. క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా నువ్వు అక్కడ ఏముంటావు, నైట్ పూట వాళ్ళు గొడవ అయితే నన్ను పిలిచేటోళ్ళు అనమాట. నైట్ 12 గంటలకు 1 గంటలకు పిలిచేటోళ్ళు, ఇంకా అక్కడే పండ పెట్టుకునేటోళ్ళు. ఇంకా అట్లా నన్ను 3 years వరకు ఇంకా ఇప్పుడు వీళ్ళు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే నేను వాళ్ళ ఇంటికి పోతూనే వచ్చున్నా. అదే మా వీడియోకి తెలిసింది. అప్పుడు వీళ్ళకి నాకు గొడవలు అవుతున్నాయి కదా, పోనీలు ఎటైనా పోనీలు అని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే నాకు ఇంకా వాళ్ళ పాప థర్డ్ అమ్మాయి ఇచ్చిరు కదా, ఏం చేశారంటే ఇప్పుడు మీ అత్తోళ్ళు మామూలుగానే మీ అన్నయ్య వాళ్ళతోటి దగ్గరగా ఉంటే ఊరుకోరు, మీ అన్నయ్య వాళ్ళకి వదిన వాళ్ళకి. నువ్వు వాళ్ళ చుట్టాలకి దగ్గరగా ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వెళ్ళి పోట్లాడాలిగా, మా అల్లు డబ్బంతా తినేస్తున్నారు. అయితే మేడం ఏమైందంటే స్టార్టింగ్ లో మా అత్త వాళ్ళు ఏం చేసింటే మా అన్నోళ్ళ మీద కూడా ఫోన్ కేసు పెళ్లి పెద్దలు పెడతారు పెట్టారు కదా. అయితే నేనేం చేసిన వాళ్ళను కూడా ఈ కేసు ఇన్వాల్వ్ కాకుండా నేను ఇక్కడనే నాకు తెలిసిన కస్టమర్, నేను మారుతులు చేస్తా కదా, తెలిసిన కస్టమర్లు ఉంటే వాళ్ళ పేర్లు కూడా తొలగించుకొని నేను ఒక్కనే కేసు డీల్ చేసుకున్నా. దాంతో పెద్దల సంతకాలు కూడా నేను తీసుకోలేదు అనమాట. నేను ఒక్కనే ఇక్కడే పోరాడుకొని చేసేసుకున్నాను. అయితే వీళ్ళు దగ్గరైన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ పాప ఏం చేసిందంటే, అన్న నీకు వాళ్ళు మీ అత్తోళ్ళు నీకేమో చేయాలని చేస్తుండ్రు, మా పెదనాన్న ఒక ఆడుతున్నాని నన్ను ఖమ్మం తీసుకెళ్ళింది మేడం. ఒక్క నిమిషం రాబర్ట్ గారు ఒక్కటి, మీ సమయం ఎంత విలువైందో తెలియదు కానీ మా సమయం చాలా విలువైంది. మీరు ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యారా మానసికంగా?
ఒకటి ఎందుకు ఇవన్నీ ఒక ఊరకనే ఎందుకండి మీరు 8 లక్షలు 5,000 10,000 ఇస్తారు ఆ కుటుంబానికి? సార్ వాళ్ళు నేను- ఏమైనా అడుక్కు నేను తింటున్నారా? అదే ముందే చెప్పిన కదా, దగ్గర చేసుకున్నారు కాబట్టి కాస్త ఏమండి మీరేం నోట్లో బలపం పళ్ళు పెట్టుకుని నోట్లో ఏలు పెట్టుకునే బ్యాచ్ ఏమీ కాదు. మీరు దారి చూపెట్టారు, ఒక కుటుంబం కనిపించింది, ఒక మూడో అమ్మాయి అక్కడ ఖాళీగా భర్త ఖాళీగా ఉంది. అక్కడ మీరు కనెక్ట్ అయ్యారా లేదా ఇమోషనల్ గా వాళ్ళ ఇంట్లో? నేను ముందే చెప్పిన కదా సార్, కనెక్ట్ అయ్యింది ఆ, నాకు దగ్గర ఆ. చేసుకున్నారు కాబట్టి నేను మీరు అమ్మ- ఒకటి అక్కడ మీరు- అడుగుతు- మళ్ళీ మీరు ఫ్యామిలీ చెప్తున్నారు, ఆ అమ్మాయితో మీకు రిలేషన్ ఉందా లేదా? Yeah. ఆ రిలేషన్ చేసుకున్నాను Yes. కదా. పెళ్లి చేసుకుందాం Finish అనుకున్నారా? story. ఆ అమ్మాయి పెళ్ళి మీరు ఆల్రెడీ మా అమ్మాయి మీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ Yes. ఉందిగా? డబుల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అయితే ఏమైందంటే అట్లా ఉన్న తర్వాత ఉమ్. ఇంకా నాకేం చేసిందంటే వడ్డీతో వసూలు చేస్తారు. అక్కడికి తీసుకెళ్లి నన్ను అంతరం అయ్యి తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చేసి మా మిసెస్ వాళ్ళ పెదమ్మ కొడుకు మేడం, అవును, ఏం చేస్తున్నాడు ఆయన? మేస్త్రి పని చేస్తాడు. నువ్వు ఈ రకంగా దుకాణం పెడితే ఆయన ఏం ఆవిడ చేస్తాడు? పెళ్ళాంతో మీరు ఖమ్మంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన ఏం అంటే చేస్తున్నారని పనికి అడుగుతున్నారు. వెళ్ళిపోతాడు మేడం, పనికి వెళ్ళిపోతాడు. బాగా మోసం చేసావు వాళ్ళ ఆయన్ని. ఎవరు మేడం? అలా ఆయన నువ్వు మోసం చేసినట్టే నేను కదా మోసం నాకు. చేయలేదు. నేను సపరేట్ ఒక ఇంట్లో సరే ఉంటున్నాను. మీ ఇద్దరు కలిపి చేశారు. అయితే తర్వాత నేను ఈ విషయం తెలుసుకున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి పెళ్లి కాకముందు నువ్వు ఏ విధంగా చెప్పినా బూత్ పనిలో ఫ్లేవర్స్ ఉండవు. ఒకరితో పెళ్లి అయిపోయింది. అతని పేరు వచ్చేసి అనిల్, అతని ఖమ్మం. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత అతని నుంచి తీసేసి ఈ అబ్బాయికి ఇచ్చారు. ఈ అబ్బాయికి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, ఇప్పటికీ ఒక 10 ఫోన్ నెంబర్లు మార్చింది. ఇట్లా ఒక 3 months కి ఒక ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది అనమాట, ఫ్రాడ్ చేస్తుంది. ఎందుకు మోసపోతున్నారు? కానీ నువ్వు 5 years నుంచి ఉన్నావుగా. అంటే నేను 5 years కంటిన్యూ లేను మేడం. మధ్య మధ్యలో మధ్యలో నేను నాకు అవసరం లేదమ్మా మీతో మీ దండం నాకెందుకు. మరి మన డబ్బులు మనకు మిగిలేవి కదా, మరి ఎందుకు మిగల్లా? అయితే మళ్ళీ అడ్డపోయిన తర్వాత మళ్ళీ నేను సైలెంట్ గా ఉంటాను కదా, మళ్ళీ నన్ను వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ అన్నలకు చెప్పాలి, మీ వదినలకు చెప్పాలి, ఇట్లా నన్ను చెప్పుకోమని అలా ఆవిడకి అలా ఆయన ఉన్నాడు, నీకేమో డైవర్స్ అయిపోయినా హ్యాపీ కదా. అయితే నన్ను ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి ఏం చేశారంటే రీసెంట్ గా 2 లక్షలు ఎందుకు ఇచ్చావు? అది ఎందుకు ఇచ్చినంటే నేను ఏం చేసిన మొత్తానికైతే డిసెంబర్ లో నేను ఊరు వెళ్ళిపోయినా, గుంటూరు వెళ్ళిపోయినా. గుంటూరులో మా రొన్నాను ఉంటాడు. గుంటూరు వెళ్ళిపోతే ఏం చేసింది, గుంటూరు వచ్చింది. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన. ఎందుకమ్మా వీళ్ళతో తలనొప్పి, నాకు డబ్బులన్నీ పోగొట్టిండ్రు. నాకు ఏంటి గుంటూరు అడ్రస్ కూడా తెలుసా ఈ అమ్మాయికి మీది? వాళ్ళ అమ్మ నాకు ఫోన్ ఇచ్చింది, ఎక్కడ ఉన్నామంటే నేను గుంటూరుకు వచ్చినా, హైదరాబాద్కు రాను, నాకు అవసరం లేదు. మీరు ఇది వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మకి ఎందుకంటే అడ్రస్ చెప్పారు? నాకు ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేస్తే ఎక్కడ ఉంటే నేను ఊర్లో ఉన్నా అని చెప్పిన. అయితే ఇంకా రావా అని చెప్పింది. నేను రానని చెప్పిన. అయితే గుంటూరు ఈ అమ్మాయి ఏం చేసింది, నైట్ గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చి ఏం చేసింది, నేను ఇక్కడ నుంచి ఫోన్ నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి అంత పెద్ద గుంటూరులో మీరు ఆ, ఒక్కసారి చేశారా? పిన్ పాయింట్ అడ్రస్ చెప్పేశారు మీరు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ చేసింది. ఇదిగో రెండు ప్రశ్నలు నువ్వు ఆ అమ్మాయిని శుభ్రంగా వాడుకున్నావు. ఎందుకు ఇంకా పచ్చిగా మాట్లాడుకుందాం. భర్తను పక్కన పడుకోబెట్టి మీరు ఊర్లో షికార్లు తిరుగుతూ పచ్చిగా వాడుకోబెట్టినావు. పైపెచ్చి ఆ అమ్మాయిని ఏమంటున్నావు నువ్వు? నాతోనే కాదండి చాలా మందితో ఫుట్బాల్ ఆడింది, మంచి ప్లేయర్ అని అంటున్నావు. విను, నువ్వు వాడుకున్నంత కాలం ఆ అమ్మాయి నీ దగ్గర నుంచి పిండుకుంది, బాగా రసం పిండిన తర్వాత బాగా వసూలు చేసింది. ఇప్పుడు నువ్వు బాధితుడు, వాళ్ళు బాధితులా? ఎవరు బాధితులు? వాళ్ళ ఆయన కదా ఇక్కడ కూర్చోవాలి. సార్ నా సబ్జెక్ట్ వేరు, నీ 8 లక్షలు కాదు 18 లక్షలు పోయినా నా సబ్జెక్ట్ వేరు. సరే సార్. బాధితుడు వాళ్ళ ఆయన. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, రీసెంట్ గా 11th రోజు మేడం, ఇప్పుడు ఈ మంత్ 11th నేను ఫిబ్రవరిలో బండి కొనుక్కోవాలని చెప్పిన కదా. అయితే నేను బండి కొనుక్కోవాలని చెప్తే ఏం చేసినంటే, నువ్వు బండి కొనుక్కునే బదులు మాది బంగారము షాప్ లో ఉందిరా, మీకు మాకు గొడవలు వద్దు, నువ్వు ఇంత మంచి పని చేసినావు, నువ్వు ఇన్ని రోజులు మమ్మల్ని చూసుకుంటే వాళ్ళ డాడీ చనిపోయింది. వాళ్ళ డాడీ చనిపోతే సావులకు దినాలకు మొత్తం నేనే ఖర్చు పెట్టినా మేడం, డబ్బులు ఖర్చు పెట్టినా. అయితే ఇంత పని చేసినావు, నేను బండి కొనుక్కోవాలని నేను చెప్పిన. అయితే ఈ 2 లక్షలు బంగారం. నీకేం కావాలి? ఫస్ట్ ఏం కావాలో చెప్పు. మరి దేనికి వచ్చినంటే, రీసెంట్ గా ఈ మంత్ 11th రోజు నా రూమ్ దగ్గరకు వచ్చి ఆ బైక్, నా బట్టలు, నా 2 ఫోన్లు, నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు మొత్తం సీసీ ఫుటేజ్ తీసిన మేడం. తీసుకెళ్ళిన తర్వాత నేను మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? మేడం, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాగోల్ పిఎస్కి వెళ్ళినా మేడం. ఆ. నాగోల్ పిఎస్ లో 11th రోజు పోయి కేసు పెట్టినా మేడం. నాగోల్ పిఎస్ లో కేసు పెడితే వాళ్ళు ఏమన్నంటే, నీ సర్టిఫికెట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్ళలేదు కదా, నువ్వేం చేస్తావంటే మీ సేవకు పోయి తీసుకెళ్తే మీరు ఏం డూప్లికేట్ అప్లై చేస్తారు? చేసుకోమన్నారా? నేనేం చేసినంటే మేడం, నేను బయటికి వెళ్ళిన మేడం. నేను బయటికి వెళ్ళిన వేరే ఒక 50 బయటికి వెళ్తే బైక్ మీద వెళ్ళి ఉంటారు కదా. పక్కన మేడం టీ తాగడానికి వెళ్ళా. బండి బయట గేట్ దగ్గర పెట్టి బయటికి వెళ్ళిన. అయితే వేరే ఒక 55 years అంకుల్ని తీసుకుని వచ్చి బైక్, నా బట్టలు, నా సర్టిఫికెట్ తీసుకెళ్ళింది. అయితే నేను ఎప్పుడు బుజ్జగిచ్చి అడిగి తీసుకెళ్లేదు కదా, ఈసారి దౌర్జన్యం చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే నేను వాళ్ళని దూరం పెట్టినా వీడు లొంగట్లే, వాళ్ళకు డబ్బులు ఇస్తాను, ఫండింగ్ చేయట్లే, ఏటీఎం మెషిన్ ఆపేసాడు, బంద్ డబ్బులు చేసాడు. ఇస్తలేను, దూరం పెట్టినా. వాళ్ళ బాగా ఇబ్బంది నాన్నగారు ఎప్పుడు పెట్టాడు. చనిపోయారు? వాళ్ళ నాన్న వచ్చేసి 2 years అవుతుంది చనిపోయి. వీటన్నిటిలో వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు అనేది నా డౌట్.
మేడం వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం అది. ఏంటంటే ఒక వ్యక్తిని చీటింగ్ చేయాలా, వాళ్ళతో లొల్లి గొడవ పెట్టుకోవాలా. ఫ్యామిలీ మొత్తం పిచ్చోళ్ళు ఉంటారండి. మేడం నేను వాళ్ళ అత్త కూడా ఫోన్ చేసిన మేడం. వాళ్ళ అత్త కూడా ఫోన్ చేసి మీ కోడలు ఇట్లా చేస్తూ సీసీ ఫుటేజ్ ఉంది అన్నారు, ఉందా? ఒకసారి చూపించు. అందులో సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోతున్నట్టుందా? కవర్ ఉంది మేడం. చెల్లుకు చెల్లు అంటారు తెలుసు కదా రాబర్ట్, ఈ కథ టైటిల్ అదే. సర్టిఫికేట్ బండి కావాలా? నాకు బండి ఉంది మేడం, నా సర్టిఫికేట్ నాకు ఎంత ఇచ్చేసి- రెంట్ ఎంత ఇది? ఇంకోటి ఏంటంటే ఇది రెంట్ ఎంత అమ్మా? ఇది రెంట్ ఎంత? 5,500 మేడం. బైక్ ఆర్సీ నీ పేరు మీదే ఉందా? అదే మేడం, అదే నేను 2 lakhs తీసుకున్నా కదా. అయితే ఫిబ్రవరి నెలలో ఆ 2 lakhs వాళ్ళు తీసేసుకొని ఈఎంఐ పేరు నాకు బండి ఇప్పించింది వాళ్ళమ్మ. But అయితే అప్పటి నుంచి నాకు రీసెంట్ చేపించారు. తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా వాళ్ళకు నాకు గొడవలు అవుతున్నాయి. బండి నడపటం వచ్చా బండి అమ్మాయికి? ఆమెకు రాదు, వాళ్ళ భర్తకు రాదు బండి. సో అందుకనే నువ్వు బైక్ వద్దు అంటున్నావు. ఎట్లాగో నా పేరు మీద లేదు కదండి, నాకు వద్దులేదు. నాకు వద్దు మేడం. ఓన్లీ నీకు సర్టిఫికెట్లు నా ఇప్పిస్తే చాలా. సర్టిఫికేట్ నాకు ఇచ్చేసి ఇంకోటి తెలుసా, ఇప్పుడు నేను నాగోలో కేసు పెట్టినా కదా, నాకు ఎవరితంటే వాళ్ళతో ఫోన్ చేపించి వైరల్ పెట్టుకోవాలా. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు ఆ అమ్మాయి నా లాంటి వాళ్ళను నేను మళ్ళీ ఈ మధ్యన మొత్తం ఎంక్వైరీ చేసిన, మొత్తం 10 ఇల్లులు మారింది. అంటే ఆ నేను అమ్మాయిని మనకి ఎందుకు లేండి, మీకు ఆ, కాదు మేడం, ఆ అమ్మాయి అలాంటి వాళ్ళు అలాంటి చీటర్ ఏం చేయాలి. ఇప్పుడు శిక్షించాలి. నేనేం మీరేంటి? మేడం ఆ అమ్మాయి చీటర్ అయితే మీరేంటి? మేడం నేను కూడా తప్పు అంటే మరి ఆ చేసిన అమ్మాయి మేడం. చీటర్ ఎందుకంటే? ఓ చీటర్ గురించి మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి వాళ్ళని వదిలించుకొని ఈ అమ్మాయిని తగులుకొని 2019 నుంచి, అందుకే పిల్లల్ని వదిలేసారే ఉంది. మేడం 2019 లో ఈ అమ్మాయి నాకు ఏం ఇవ్వలేదు మేడం. తర్వాత నాకు అప్పటి నుంచి 5,000 10,000 ఇస్తున్నాం అన్నారు. అంటే ఇంట్లో పర్పస్ అడిగేటోళ్ళు ఇచ్చేటోళ్ళు మేడం. ఎందుకు ఇస్తారండి పక్కన వాళ్ళకి? మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఊరికి ఇంకా ఇస్తారా? వాళ్ళు మీకు నాకు సరదాగా? అప్పుడప్పుడు మీరు అడిగితే నేను ఇస్తానండి, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి. మేడం ఒక మాట మేడం, ఇప్పుడు నాకు అప్పుడప్పుడు వాళ్ళు ఇంటికి పిలిచేటోళ్ళు, అన్నం పెట్టేటోళ్ళు, ఇట్లా నన్ను లోపడుచుకునేది. అదే మీరు ఈ free బైక్ గా ఇదేనా? free గా అదే ఉన్నారు, మేడం. అందుకే ఇచ్చుకున్నారు. సర్టిఫికెట్లు ఏవి? ఇప్పుడు బట్టలు బ్యాగ్ తీసుకెళ్తుంది, తర్వాత వచ్చి కవర్ తీసుకెళ్తుంది మేడం. కవర్ తీసుకెళ్తారు ఆ కవర్లు ఏముందో అండి, సర్టిఫికెట్లు నాకు ఎలా తెలుస్తాయి? మేడం. నేను ఇప్పుడు నేను రాబర్ట్ సర్టిఫికేట్ గారు, మీరు దయచేసి ఈ వేదిక మీద 2 పదాలు వాడటం మానేసేయండి. లోబర్చుకోవటం, లొంగ తీసుకోవటం. ఏమండి ఏంటి పదాలు ఏంటి? లోబర్చుకోవటం, లొంగ తీసుకోవటం. ఆ వీడియో అక్కడ పంపించండి. ఇదే మేడం, ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తారు అనమాట. నా ఫోన్ పే ఆ బైక్ నీదేనా? బైక్ ఆ కవర్ పట్టుకొని దిగుతుంది మేడం. ఆ కవర్ నా సర్టిఫికేట్. బైక్ ఇస్తుందని కూడా క్లెయిమ్ చేయలేడుగా. చేయలేడు, బైక్ వదిలేడు. సర్టిఫికెట్స్ గురించి PSC అన్నారండి. మీ సేవతో డూప్లికేట్ వెళ్ళి నువ్వు అప్లై చేసుకుంటే నేను Duplicate. అయిపోయింది కదా మరి. పోలీస్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాకు వేరే వాళ్ళ నుంచి నాకు రాంగ్ కాల్స్ చేపించడం. నంబర్ మార్చేయండి. సరే, ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మేడం నన్ను ఒక కుటుంబం మోసం చేశారు, దగ్గర ఒక 8 లక్షల దాకా తీసేసుకున్నారు, నా సర్టిఫికెట్లు దొంగతనం చేశారు, నా డబ్బులతో కొన్న బైక్ వాళ్ళ దగ్గర ఉంది, అది పోయినా పర్లేదు, నా సర్టిఫికెట్ నాకు ఇప్పించండి. 2 నాకు థ్రెట్టింగ్ కాల్స్ చేస్తున్నారు, అవి రాకుండా చేయండి. అదొకటి మేడం. ఇంకోటి ఏంటంటే ఇంకా ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ప్రాబ్లం పడ్డా కదా, ఈఎంఐ చేసింటే ఇప్పటి వరకు నేను మొత్తం ఈ మధ్య గెస్ చేసిందంటే ఒక 10 members నుంచి ఒక 20 members వరకు ఒక గ్రూప్ ఫామ్ చేసి నిన్ను అటాక్ ఇవ్వడానికి ప్లాన్ అలా చేస్తున్నా? 10 members వరకు ఇట నా లెక్కనే చీటింగ్ చేసి పోన్లే నాన్న, ఆ బాధితులు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు లోక సేవ ఎందుకులే కానీ నువ్వు నీ సేవ చేసుకో. ఎందుకు సామాజిక సేవ ఎందుకు నీకు? ఎందుకంటే నీకు వెనకాల ఎవరు లేరు కాబట్టి. నిన్ను సేవ్ చేస్తే చాలా, 10 మందిని కూడా సేవ్ చేయాలి మేము. ఏంటంటే ఈ అమ్మాయి ఇట్లా చీటింగ్ చేయడం, వాళ్ళ బ్లాక్ మెయిల్ అట్లా నేను సొంతం చుట్టమే. అదే కదా లీగాలిటీ ఏంటో అవన్నీ చెప్తాను, కాస్త కూల్ అవ్వండి. మీరు వచ్చింది, మీరు అడిగిన దానికంటే ఎక్కువే చెప్తాను. వెందూరు సార్ ప్లీజ్. టు ద పాయింట్ చెప్పేటట్టయితే 2 ప్రశ్నలు అడుగుతాను. లేదు చెప్పటం రాదు, నేను చదివినటువంటి పుస్తకం ఇక్కడ చెప్తానంటే కనుక నేను అడగను. చెప్తా సార్. ఈ మొత్తం కథ ఏదైతే జరిగిందో, ఆ అమ్మాయి నీతో సంసారం కాపురం చేయటం, నేనైతే అదే అంట. భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకోవటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది అని అంటున్నావు, వాళ్ళందరూ నాటకీయం అంటున్నావు. నువ్వు అక్కడో ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ మాట మేము నమ్ముతాం, వాళ్ళందరికీ తెలిసి ఈ డబ్బులు అక్కడ వస్తుంది. మీ ఇంట్లో మీకు ఉండేటటువంటి చక్కటి ఊర్లో ఉండే మీ అమ్మగారు కానీ నాన్నగారికి లేరు అన్నారు కదా, మీ అన్నదమ్ములకి ఎవరైతే కష్టపడి
నీ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిన్ను కష్టపడి బీటెక్ మెకానికల్ చదివించినటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు నువ్వు ఏ రుణం తీర్చుకున్నావు, ఎన్ని లక్షలు ఇచ్చావో నాకైతే తెలియదు, కానీ ఎవరికో నీకు బాగా గుండె గీయించిన వాళ్ళకి మాత్రం బాగా పెట్టుబడి పెట్టావు. ఓకే, అది ఇంకా మటాష్ అది. ఎందుకంటే నువ్వు ఫోన్పేల ద్వారా చేసినా, గూగుల్ పేల ద్వారా చేసినా, ఎవడైనా పోలీసు స్టేషన్లో అయినా నాగోటి వాడు ఎవరన్నా ఏమంటాడు, ఊరికి ఎందుకు ఇచ్చారు రాబర్ట్ గారు అని అంటారు వాళ్ళు. అవును కదా రాబర్ట్ గారు? సో అది అక్కడితో స్టోరీ అయిపోద్ది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే కనుక మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి దాన్ని నాలాంటి మనిషి ఏమంటాడు, ప్రేమ అంటారా, బంధం అంటారా, పెళ్ళి అంటారా, వ్యాపారం అంటారు. మీరు డబ్బులు ఇచ్చారా, అమ్మాయి మీకు సుఖాన్ని ఇచ్చింది, ఫుల్ స్టాప్. ఓకే, ఈ అంశాలన్నీ కూడా ఎప్పుడైనా ఇలా నా జుట్టు ఊడిపోతుంది, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నా పిల్లలతో కాపురం చేసిన 9-10 సంవత్సరాలు కూడా నేను ఇంత నరకాన్ని అనుభవించలేదు, చాలా స్మూత్ గా డైవర్స్ అయిపోయింది. నిజంగా అండి, 498A కేసు లేదు, ఇంకో కేసు లేదు, పోలీస్ స్టేషన్ తిరిగితే ఏమీ లేదు, స్మూత్ గా డైవర్స్ అయిపోయింది. ఈ పెంట నాకు తగులుకుంది, ఈ పెంటను నేను ఎలా కడుక్కోవాలనేది ఎప్పుడు నేను చెప్పారా వాళ్ళకి? నేను అది కడుక్కోమని నేను ఇక్కడ ఐర్వంచి మొత్తానికి వెళ్ళిపోయినా కూడా నన్ను వదలలేదు. ఏమండి, ఇవన్నీ కాదు, మొత్తం పోసుగుచ్చినట్టు ఇక్కడ జరిగేటటువంటి అంశాలన్నీ మీ కుటుంబ సభ్యులతో చెప్పారా? మీ అన్న ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. రాబర్ట్ చెప్పలేదు సార్. అది ఇందాకటి నుంచి రుణం, మమకారం, అన్నదమ్ములు అనేటటువంటి మాటలు ఎందుకు అంటున్నాను కాబట్టి, ఎందుకంటే ఈ రోజు మీరు అక్కడ కూర్చుంటున్నా మీ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోతుంది. మీరు ఒక డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు. ఏంటంటే వర్బాటం నాది నేను చెప్పేసేయాలి, ఎక్కడికక్కడ నేను అలా 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 కవర్ చేసుకోండి. కవర్ చేయలేరు. ఇక్కడ కూర్చోవలసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టే బాధిత స్థానంలో ఆ వ్యక్తి ఎవరైతే కనుక అతను కళ్ళు గప్పి అతని పిల్ల నీతో పాటు తిరుగుతుందో అతను ఒక బాధితుడే. అతను తెలియచేశాడో నాకు తెలియదు. ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ ఏదో విధంగా ముట్టేసుకున్నాం, కరెంట్ వైర్ను ముట్టేసుకున్నాం, ఇప్పుడు షాక్ తగులుతుంది మనకి, మట్టి అంటుకుని చేతులకి, ఏదో విధంగా స్మూత్గా ఇక్కడ వదిలిచేయాలి. దిగారు, బురద గంటలో దిగారు, అనుభవించారు, సుఖాలు అనుభవించారు, అన్ని అనుభవించారు, ఆ అమ్మాయి కూడా అనుభవించింది, డబ్బులు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు. నీకు అలవాటు పడి, నీకు ఎడిక్ట్ అయ్యి, నేను శారీరకంగా మానసికంగా వాడుకుంటూ రెడీమేడ్గా రాత్రికి 5,000 కావాలంటే 5,000, 2 లక్షలు కావాలంటే 2 లక్షలు వాడుకోవటానికి ఎప్పటికప్పుడు తీసుకునేటటువంటి వ్యక్తి మీరు వదలాలి అనుకున్నంత మాత్రాన ఆవిడ మిమ్మల్ని ఎందుకు వదులుతుంది? చెప్తున్నా వినండి. దొందే. ఈ మొత్తం ఎపిసోడ్కి టైటిల్ ఏంటంటే దొందే చెల్లుకు చెల్లె. ఇది ఎపిసోడ్కి టైటిల్. ఎందుకంటే మీరు వాడు ఇదేమి అగ్రిమెంట్ ఏం కాదు కదా, మ్యూచువల్ అగ్రిమెంట్. మన ఇద్దరం అక్రమ సంబంధంలో ప్రయాణం చేస్తున్నాం, నా దగ్గర జోబులో డబ్బులు ఉన్నంతసేపు నేను నీకు ఇస్తా, నీ సుఖాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటా, ఎప్పుడైతే నువ్వు ఫుల్ స్టాప్ పెడతావు అప్పుడు నేను పెడతాను, నేను ఎప్పుడు పెడతా అని అగ్రిమెంట్ కాదుగా ఇది. ఎస్. సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమీ లేదు. ఒకరినొకరు ఫుల్గా వాడుకున్నారు, మీకు బోర్ కొట్టింది, అడ్వాంటేజ్ తీసుకుంటుందని అనుకున్నారు, మీరు విత్డ్రా అయ్యారు. నిన్నంత ఈజీగా నేను ఎందుకు వదులుతా? నా బండి నేను తీసుకుంటా, నీ సర్టిఫికెట్లు నేను తీసుకుంటా, నీ డబ్బు నేను కాజేస్తా. ఈరోజు బహిరంగంగా వెళ్ళి సమాజంలో మీ అన్నదమ్ములు ఎదుర్కొంటే నిలబడి, ఒక పోలీస్ స్టేషన్లో నిలబడి నా డబ్బులు నాకు ఇప్పించండి అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా? అడగలేకపోతున్నారు. బండి ఎలాగా అడగలేదు, ఆర్సీ వాళ్ళ పేరున ఉంది కాబట్టి. ఆఖరికి ఏమనుకుంటున్నారంటే సర్టిఫికెట్లు అడుక్కుంటున్నారు మీరు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్ళు ఏమంటున్నారు, అరే పోరా బాబు, మమ్మల్ని అడిగేది ఏంటి, మీ సేవలో రాసుకుంటే కనుక డూప్లికేట్ ఇష్యూ చేస్తారు కదా. సో ఆ సర్టిఫికెట్ల సంగతి కూడా అయిపోయింది. సో ఫైనల్గా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న దేని గురించి ఏంటంటే, ఒక స్కూల్లో స్టూడెంట్ లాగా, సార్ బుద్ధి గడ్డి తిని నేను ఒక తప్పుదావలో వెళ్ళి ఒక అమ్మాయి యొక్క చిక్కుముళ్ళలో పడిపోయాను, నాకు బుద్ధి వచ్చింది, నేను చంపలు వేసుకుంటున్నాను, ఈ అమ్మాయి బారి నుంచి నాకు విముక్తి కలిగించండి అని అడగాలి మీరు, అంతే, ఫుల్ స్టాప్. ఎక్కడ కూడా నేను బాధితుడినని కానీ, నేను విక్టిమ్నని కానీ, నేను అమాయకుడినని కానీ, నన్ను లోబరుచుకుందని కానీ, నన్ను నమ్మబలికిందని కానీ, మీరు మీ డిఫెన్స్లో మీరేం చేస్తున్నారు? సార్ నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు ఒక 50 మంది ఉన్నారని అంటున్నారు. ఊరకనే అంటే ఏంటంటే, ఈరోజు నన్ను సేవ్ చేయటం అనేటటువంటిది పక్కన పెట్టండి, ఈ అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ వేదిక ద్వారా అలాంటి అమాయకమైనటువంటి 50 మంది జనాన్ని కూడా కాపాడేసినటువంటి వాళ్ళు అవుతారు, నేను ఒక్కడే బాధితుడిని కాదు అని అంటున్నారు. ఆ డిఫెన్స్లో అస్సలు వాడకండి, ఏమి రాలేదు. వాళ్ళ కర్మ కొద్దీ ఎవడు చిక్కుపోయాడు, ఎవడు చిక్కలేదు అని మనకు అనవసరం. ఇక్కడ మీరు విక్టిమ్ కాదు, మీరు బాధితుడు కాదు, మీరు అద్భుతమైనటువంటి అనుభూతులు అనుభవించినటువంటి ఒక వ్యక్తి. మీరు 3 years పాటు ఎంటర్టైన్ అయ్యారు. ఆ 3 yearsలోనే ఇక్కడికి రావచ్చుగా, రాలేదు ఎందుకు? అప్పుడు ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంది కదా. నేను రోడ్డు మీద పడినా కాబట్టి అది భగవంతుడు పెడతాడు, ఏ మతానికైనా పెట్టవలసిన చోట పెడతాడు భగవంతుడు. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఏమి అడగటానికి ఒక హక్కుదారుడైనటువంటి పొజిషన్లో దురదృష్టం కొద్దీ మీరు లేరు.
నేను అడుగుతాను యూ కెనాట్ రిక్వెస్ట్ ఎనీథింగ్ రాబర్ట్. అడుగుతలేను సార్. మీరు చెప్తాను నన్ను, ఎవడో చదువు లేనటువంటి వ్యక్తో, అమాయకుడో, లోకజ్ఞానం తెలియనటువంటి వాడో, చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత దిక్కు దివానా లేకుండా బ్రతికేటటువంటి వ్యక్తి ఇలా మోసపోయాడంటే అనుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీకు ఒక అన్నయ్య ఉన్నాడు, కుటుంబం ఉంది, వాళ్ళందరూ మిమ్మల్ని కష్టపడి చదివించారు, ఈ రోజు మిమ్మల్ని ఒక యోగ్యుడిలా చూడాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ ఒక పెళ్లి సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఓకే, నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆ పెళ్లి సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉండటానికి కూడా ఏమైనా బ్యాక్గ్రౌండ్ కారణం ఉందేమో, నాకైతే తెలీదు. అది నేను మాట్లాడు ఎందుకంటే కనుక మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అనుమానాలు రావటం అనేటటువంటి సహజమే. ఇవన్నీ వదిలేసి ఈ రోజు మీరు ఒక అమ్మాయి బారిన పడి ఈ రోజు తలదించుకుని కూర్చుని ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏ బట్ట లేనటువంటి పరిస్థితి, ఉన్న ఒక బండి కూడా ఇష్కాకి, మీరు కష్టపడి ఆర్జించినటువంటి సర్టిఫికెట్ కూడా ఉష్కాకి, ఏందండి ఈ కర్మ? సో కాబట్టి ఇక్కడ నేను బాధితుడిని, నేను అన్యాయం అయ్యాను, ఇటువంటి పదాలు వాడకండి. లోకం గురించి నేను పోరాడుతున్నాను, లోకంలో నాలాంటి అమాయకులైనటువంటి మగవాళ్ళ గురించి నేను పోరాడుతున్నాను, ఇలాంటి భయంకరమైనటువంటి స్త్రీలు తన్నుకుని వెళ్ళిపోతున్నారు అనేటటువంటి లోకం గురించి పోరాడేటటువంటి ప్రయత్నం చేయొద్దు. నేను అనేటటువంటిది ఏంటంటే, మీకు ఉండేటటువంటి బంధానికి ఏ పేరు పెట్టలేనటువంటి ఒక పేరు, అది ఏ పేరు పెట్టలేనటువంటిది. దాంట్లోంచి మీరు బయటపడాలంటే చాలా ఈజీగా బయటపడచ్చు. దానికి ఏవో లీగాలిటీస్ ఉంటాయి, కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. ఆ అమ్మాయి అంత బహిరంగంగా పబ్లిక్గా వచ్చి నువ్వు నాకు కావాలి అని అంటే, ఆ అమ్మాయి సైడ్ చెప్పడానికి ఎవరు లేరా? అదొకటే నాకు ఆకరణలో ఉన్న డౌట్. ఏమా మీ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది, పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు అని చెప్పడానికి ఎవరు లేరా? వాళ్ళ ఫ్యామిలీనే ఇట్లా చేసిన తర్వాత అది ఎప్పుడు తెలిసింది మీకు? మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇందులో భాగమే అని స్టార్టింగ్ నుంచి ఎక్కడన్నా స్టార్టింగ్ నుంచి తెలిసినప్పుడు మరి ఎందుకు ముందే విత్డ్రా అవ్వలేదు మీరు? నేను వాళ్ళ మధ్యలో పడిపోయాను సార్. అదొక మత్తు సార్. సో నేను ఇందులో ఏమీ లేదు సార్. నేను ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దయచేసి ఎక్కడో మీ మనస్సాక్షి వరే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఎన్నోసార్లు మీ అంతరాత్మ మీకు బ్రేక్స్ వేసి ఉంటుంది, కానీ మీరు ఆగలే. ఎందుకంటే ఆ కామానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది. భార్య లేదు, అప్పుడు ఆ సుఖం ఎంతవరకు అయ్యిందో తెలీదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసింది, భోజనం పెట్టిందో ఏం పెట్టిందో నాకైతే తెలీదు. మీ రెడీమేడ్గా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు డబ్బులు అడుగుతున్నారు, నేను ఎందుకు గుడ్డిగా ఇంత డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి మీ మనస్సాక్షి ఎప్పుడో బ్రేక్లు వేస్తుంటుంది, మీరు ఆగలే. భర్త పక్కన ఉండగా ఈ అమ్మాయి మీ వెనకాతలు కుక్కతోకలాగా వెనకాతలు వస్తూ ఉంటే ఈ అమ్మాయి నా వెంట ఎందుకు పడుతుంది? ఎల్లకాలం ఈ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుందా? ఇది రేపొద్దున బెడ్స్ కొడితే కనుక ఈ అమ్మాయి ఉరితాడేస్తుందేమో మన మెడకి, అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం అనేటటువంటిది మీ బీటెక్ మెకానికల్ ఎప్పుడు మీకు చెప్పలేదా అండి? సో ఈ సారాంశం ప్రజానికానికి తెలియటం గురించే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఈరోజు మీరు కోరుకునేటటువంటిది ఒక్కటే, నేను బుద్ధి గడ్డి తిని చేయకూడనటువంటి తప్పు చేశాను. ఒక అమ్మాయికి ఈ రోజు కూడా నన్ను థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది మీరు అన్నటువంటి మాట. దాని బారి నుంచి ఎలా బయటపడాలి లీగల్గా అనేది ఒకటి. సైకలాజికల్గా మీకు ఆల్రెడీ బుద్ధి వచ్చేస్తుంది, నేను చెప్పాల్సింది చెప్పాను. థ్యాంక్ యూ. చాలా ఈజీ. ఒక వ్యక్తి ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చొని తన కష్టాన్ని ఒక పద్ధతిలోనే చెప్పాలనుకోవడం మనకి వినడానికి విసుగ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, అరే టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. మీరందరూ అలాగే అనుకుని ఉంటారు. ఇలాంటి వ్యక్తులు బయట కొన్ని లక్షల మంది ఉన్నారు. కోర్టు దాకా వస్తే మీకు అర్థమవుతుంది ఏంటి వీళ్ళు మాట్లాడింది. ఈ కేసులో 3 ఈ వ్యక్తి తీసుకున్న డెసిషన్స్లో రాంగ్స్ ఏంటంటే, 1 ఎందుకు పెళ్లి నాశనం చేసుకున్నాడు, భార్యని ఎందుకు వదులుకున్నాడు. 2 అక్రమ సంబంధం పెట్టుకోవాల్సింది ఎందుకు వచ్చింది, ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 3 ఇప్పుడు ఇతనికి ఏం కావాలి. 3 స్టేజ్ల్లోనూ ఈ వ్యక్తి రాంగ్ స్టెప్సే వేశాడు. ఫస్ట్ స్టెప్, ఈరోజు విడాకులు తీసుకునే తల్లిదండ్రులు 1కి 100 సార్లు ఆలోచించండి. పిల్లలు సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగినా, లేదా కర్మ కొద్దీ యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల వాళ్ళిద్దరూ చనిపోయినా, పెరుగుతున్న పిల్లలు ఇంతే డిప్రెషన్గా, ఇంతే బాధగా, ఇంతే ఒంటరిగా, ఇంతే ఇన్సెక్యూర్డ్గా ఉంటున్నారు. అదృష్టం ఏంటంటే ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత వరకు వాళ్ళు తిండి పెట్టారు, చదివిచ్చారు. కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసిన ఒక వ్యక్తి ఈ రోజున మాట్లాడుతుంటే మనకి నవ్వు వస్తుంది. ఎందుకు అంటే అంత సైకలాజికల్ డిప్రెషన్లో ఆ వ్యక్తి ఉన్నాడు అని మనందరికీ అర్థమవుతుంది. అది అతను రికగ్నైజ్ చేయలే.
ఆ ఇన్సెక్యూరిటీ ఏ స్టేజ్లో ఉందంటే చిన్న వయసులో 21 ఇయర్స్కే లీగల్ ప్రొసీడింగ్స్లోనే మ్యారేజ్ అయింది. కుటుంబమే లేని స్టేజ్ నుంచి ఒక కుటుంబం ఇతనికి కూడా ఉంటే బెటరు అని వాళ్ళ పెద్దవాళ్ళో ఊర్లో వాళ్ళో చుట్టాలో ఇతనికి ఒక కుటుంబాన్ని ఇచ్చారు. ఇతనుకున్న ఇన్సెక్యూరిటీ, ఇతనుకున్న సైకలాజికల్ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో, నా భార్య వాళ్ళు యాక్చువల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేని అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి తరపు వాళ్ళ పేదవాళ్ళైనా ఫైనాన్షియల్గా బాగున్నా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అల్లుడు మా దగ్గరే ఉంటే బెటర్, అల్లుడు తెచ్చే ప్రతి రూపాయి మా దగ్గర ఉంటేనే, మా అండర్లో ఉంటేనే, అంటే ఇల్లరికం అనుకోండి ఒక రకంగా, అలా ఉంటే బెటర్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. నీకు ఒక కుటుంబం రావటమే ఎక్కువ. అలాంటి ఒక కుటుంబం వస్తే వాళ్ళలో మంచి చెడు, మా అత్త మామ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళకి రూపాయి ఇవ్వొద్దని అన్నారు, మా వదిన వాళ్ళతో మాట్లాడొద్దన్నారు, నన్ను మా పుట్టింటి నుంచి దూరం చేసేస్తున్నారంటే అసలు దూరం కాదు, నీ కుటుంబమే ఇది. మీ అత్త మామ మీ అమ్మా నాన్న తర్వాత. అమ్మా నాన్న లేరు కాబట్టి వీళ్ళు స్టెప్ వస్తాయి. అంటే నీ కుటుంబానికి ఒక ఇంటికి, అంటే నీకు ఒక మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. పిల్లలు పుడితే మీది ఒక కుటుంబం. మీ అత్త మామ నీకు తల్లిదండ్రులతో సమానం. ఆ తర్వాత వచ్చేవాళ్ళ మీ అన్నయ్యలు వీళ్ళు. నువ్వేం చేసావంటే ఈ వాల్యూ తెలియక, భార్య వాల్యూ తెలియక, అన్నలో ఆవకాయ బద్దలు అనుకున్నాడు కానీ పోనీ వాళ్ళకేమైనా ప్రసాదం పెట్టాడంటే అది లేదు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. ఈ సింగిల్గా ఉన్న వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇతనే ఒక ఎగ్జాంపుల్. ఈరోజు జీరోతో కూర్చున్నాడు, బీటెక్ కంప్లీట్ చేసి కూడా. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఆలోచించట్లా, లేక కాదు ఉంది, పర్ఫెక్ట్గా ఆలోచించట్లా, ఆ వే తప్పింది. ఆ ఇన్సెక్యూరిటీ తోటి అత్తమామలకి వాల్యూ ఇవ్వలా, భార్యకి వాల్యూ ఇవ్వలా. వాళ్ళేం పెద్ద గయ్యాళ్ళు కాదు, ఈయనే చెప్తున్నాడు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికగ్నైజేషన్ లేకపోవడం వల్ల ఫస్ట్ తప్పు భార్యకి విడాకులు ఇవ్వడం. 2013లో మ్యారేజ్ అయ్యి 18లో విడాకులు ఇచ్చి మళ్ళీ ఒంటరి, బంధాల వాల్యూ తెలియల, మళ్ళీ ఒంటరి. అలా గాలికున్నప్పుడు మళ్ళీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఇంకో పెళ్ళికో వెళ్ళాలి. కానీ అలా కాదు, ఎందుకంటే అతను జాబ్ చేసుకుంటున్నాడు. ఆ ఒంటరితనం భార్యని వదిలేసి లీగల్గా కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళ ఒంటరితనం ఎంత నరకం అంటే పెద్ద పనిష్మెంట్స్ కంటే అది చాలా మేజర్గా కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తున్న డిప్రెషన్ కానీ, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆలోచన విధానం కానీ చాలా దారుణంగా ఉంది. నిజంగా ఏదో కర్మ విడాకులు అనే సిస్టమ్ రావడం, దానికి ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కోట్ల చుట్టూ వెళ్ళిపోవడం. రెండోసారి ఇతనికి యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, మ్యాన్ ఆఫ్ యాక్ట్. ఈయన చేసుకున్న పని, భార్యని వదిలేయడం నువ్వు చేసుకున్న పని. నువ్వు పెరిగిన విధానానికి ఒక అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు కూడా కొంచెం తగ్గాల, సర్దుకోవాలా. ఇది నా కుటుంబం అనుకుని ఉంటే మీకు పిల్లలు వ్యవహారం వచ్చేది. అలాంటి ఒక నీ ఇంటి మహారాణిని మహాలక్ష్మిని వదిలేసుకొని నువ్వు చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి వెళ్ళటం. అవును, నీ అవసరం ఫుడ్ పెట్టడం, మాట్లాడడానికి ఒకళ్ళు ఉండటం, ఒక కుటుంబం ఉండడం, అది నువ్వు వీళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తావు. వాళ్ళకి ఒక ఏటీఎం కార్డు దొరికాడు, ఆ కుటుంబం అంతా వలేసి నీకు చేసిన పని అది. మాయలు మంత్రాలు ఇవి పెట్టవు, నీకు తాళ్ళు కట్టవు, నిన్ను వసూలు చేసుకోవసరలే. మనకి ఇదే తిన్నగా లేదు. ఎందుకంటే మనం మనుషుల్ని కోరుకుంటున్నాం, బంధం కోరుకున్నావు, ఆ బంధం డబ్బు కోరుకుంది, నువ్వు ఫిజికల్ రిలేషన్. అదే వాళ్ళు అంతకంటే ఏమి ఇవ్వగలరు నీకు? అక్కడ నువ్వు చేసిన రెండో తప్పు. ఈ డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. ఒక మ్యారేజ్ అయిన ఒక అమ్మాయిని అక్రమ సంబంధం పెట్టుకొని అది హక్కులాగా ఫీల్ అవుతున్నావు, నీకు జరిగిన అన్యాయం లాగా ఫీల్ అవుతున్నావు. థర్డ్ మిస్టేక్, నువ్వు రియలైజ్ అవ్వకపోవటం. ఇప్పుడు కూడా నాకే అన్యాయం జరిగింది మేడం, నన్ను ట్రాప్ చేశారు, నా డబ్బు వాడుకున్నారు, నన్ను సర్వనాశనం చేశారు, నాకు మంత్రాలు వేసేశారు, మొత్తం కుటుంబం కలిపి నా దగ్గర ఒక 8 లక్షలు వాడేసుకుంది. ఇప్పుడైనా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళ పాపను అడిపోతారు అని నువ్వు అనుకుంటే సూపర్గా పర్ఫెక్ట్ ఉన్నాడు బీటెక్ స్టూడెంట్ అనుకునేదాన్ని. 10th క్లాస్ కూడా కాదు నాన్న, ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా, అంటే రోజు డైలీ కూల్ చేసుకునే వాళ్ళకు ఎలా బాధపడతారో వాళ్ళకి ఏమీ ఉండదు వెనకాల బ్యాక్గ్రౌండ్లు కానీ. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళ సొసైటీని తెలుసన్నా ఉండాలి, రిలేషన్స్ తెలుసన్నా ఉండాలి. నీకు వీటి కంటే సూపర్ చదువు ఉంది. చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది. అది నీ దగ్గర లేదే. బీటెక్ వాల్యూ ఏముంది? 8 లక్షలు నీ జీవితానికి ఆఫ్టర్ ఫిజికల్ ఎంజాయ్ చేసాం, రిలేషన్స్ వచ్చినాయి, 5 ఏళ్ల నుంచి మనకి ఏదో ఫుడ్ పెట్టారు, వాళ్ళు వాడుకున్నారు, ఏదో మనకి 5 ఏళ్ల జీవితం కవర్ అయింది ఏదో రకంగా ఒక మనుషుల మధ్యలో. పోనీ ఈ అమ్మాయికి నేను ఇది ఇచ్చానని ఎందుకు అనుకోవాలా? నువ్వు అనుకోవాలి, వద్దు. ఎందుకంటే నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఆ అమ్మాయికి ఏదో పనిష్మెంట్ ఇయ్యరే. 10 మంది అమ్మాయిలతో తిరిగే అమ్మాయికి అంతకంటే నరకం ఇంకోటి ఉందో తెలుసా? పాపాత్మురాల కింద లెక్క. మాకు అది నిజమో కాదో తెలియదు. నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం నేను మాట్లాడుతున్న మాట ఇది. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు,
నువ్వు చెప్తున్నదే మేము మాట్లాడుతున్నాం. మేము 100% నమ్మం ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు 10 మందితో ఉంది అని. నిన్ను ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ నుంచి నీ ఆలోచన విధానం కొంచెం ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకుంటామని. ఓకే, మీరు ఫస్ట్ ఫ్రీ అవ్వండి. ఈ చెత్త నుంచి ఫ్రీ అవ్వండి. మీ మాట్లాడే విధానం ఇది కాదు, మీ టాలెంట్ ఇది కాదు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇది కాదు. 8 లక్షలు నువ్వు ఆఫ్టర్ ఆల్ సంపాదించుకోగలవు. ఇక మీరు అడుగుతున్న 3వ పాయింట్, మేడం ఒక 10 మందిని మోసం చేస్తుంది అదే కక్ష. మీకు మోసం జరిగిపోయింది, మీకు అన్యాయం చేశారు, మీ డబ్బు వాడుకున్నారు, ఇప్పుడు పబ్లిక్ నవ్వులు ఊదేసినట్టు ఊదేశారు, శీలం పోయింది మీకు అని మీ బాధ. అంతేనా? అదే నాన్న, ఇది పోనిచ్చి దాని పాపని అది పోతుంది అని అనుకోండి. 50% ఫ్రీ అయిపోతారు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? సర్టిఫికెట్స్. మిగతా 10 మందిని కాపాడడం కాదు, వాళ్ళు మీకంటే తెలివిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఆల్రెడీ ఏడుస్తూ ఒక శాపం పెట్టుంటావుగా, అది అమ్మాయికి ఖచ్చితంగా తగులుతుంది ఆ 10 మందిలో ఎవరో ఒకరి చేత. అలా అనుకో. నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా బోల్డంత ఫ్యూచర్ ఉంది. తిప్పి కొడితే 30 ఏళ్ళు కూడా ఉండవు మీకు. అవునా? ఇంకా అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన వయసు. ఈ పాత పంచాయతీ, పాత వైఫ్ అన్నీ వదిలేసేయండి. అసలు ఈ పంచాయతీ మీ ఫేస్ కూడా టెలికాస్ట్ అవ్వదు కాబట్టి ఈ పంచాయతీ కూడా అవసరం. మీ వైఫ్కి డైవర్స్ అయ్యిందన్న విషయం తెలియజేయండి. మీకు మంచి సంబంధాలు, మంచి ఫ్రెండ్స్ వస్తారు. ముందు జాబ్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎవ్వరికి తెలియకపోవడం, మా ఆవిడ ఉంది అనుకోవడం అనేది మీకు మీరు అనుకుంటున్నారు తప్ప సొసైటీకి తెలుస్తుంది. ఎందుకంటే మీ భార్య ఎక్కడ ఉంది, ఏ రకంగానే మీకు పరిచయం, పిల్లలు కనలేదు, ఏమీ లేదు కదా. సో మీకు డైవర్స్ అయినాయి అంటే మీ కొలీగ్సో, మీ ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు మీకు కొంత టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. మీ అన్నయ్య వాళ్ళతో, వదిన వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోండి. ఎందుకంటే పనికి మాలిన వాళ్ళందరూ కూడా డబ్బు కోసమే మీద పడతారు. ఎవరో మోసం చేసిన తర్వాత హర్ట్ అవ్వడం కంటే మన సేఫ్టీ, మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. మీకు సంబంధం వస్తే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఇక్కడ మీరు మాట్లాడుతున్నది, మేడం ఈ అమ్మాయి మీద నేను ఏమన్నా కేసులు వేయొచ్చా? నాకు ఆల్రెడీ థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి. 2 నా సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయినాయి. 10 మందితో ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసి అవతల పడేయమన్నాను. థ్రెట్టింగ్ కాల్స్ నిన్ను థ్రెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ పిండాల్సిందంతా పిండేశారు, ఇంకేం లేదు, చెరుగ్గాడు అయిపోయాయి. ఓకే, నువ్వు మళ్ళీ ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ నీకు థ్రెట్ చేస్తారు. ఇవి వస్తున్నవన్నీ ఏంటంటే నీ భ్రమ. నాకు అనిపిస్తున్నంత వరకు వచ్చినాయి. నెంబర్ తీసి అవతల పడే, మన ఇంటర్నేషనల్ నెంబర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే వచ్చిన లాస్ లేదు. మేడం సోషల్ మీడియా నుంచి చేసేసారు, ఇందాక మేడం చెప్పారు, ఐడి తీసి పడే. మనం ప్రశాంతంగా ఉండడం కంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ తొక్కులో ఐడితో ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడి ఏం చేయాలి మనకి? నిజంగా మీకు ఇక్కడ నుంచి అట్లాంటి కాల్స్ వస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేదా హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది, వాళ్ళకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఆ అవసరం మీ కేసులో రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ కాల్స్ అన్నీ 50% కాదు 90% ఎగిరిపోతాయి. ఒకటే ఆ పెచ్చడి ఏదైనా చేసినా కూడా మీరు లెక్క కూడా చేయొద్దు. ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ ఆఫ్టర్. ఇక మీరు అడుగుతున్న సర్టిఫికెట్లు సార్ మీకే తెలుసు ఇవి నిజంగా పోయినాయా లేదా అని. మీ దగ్గర స్కాన్ కాపీస్ ఉంటే బీటెక్ వాళ్ళకి స్కాన్ కాపీలతో కూడా మీరు మీ ప్రీవియస్ వర్క్ని పెట్టుకుని ఏదో ఒక జాబ్ అయితే వచ్చేస్తారు. అక్కడ జిరాక్స్ ఉండి మేడం, అయితే నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఒక్క నిమిషం, అది కూడా చెప్తాను. అది మీ సేవలో అప్లై జిరాక్స్లు, చేసుకోవచ్చు పోలీస్ కంప్లైంట్ మీద. స్కాన్ కాపీలతోటి మీకు జాబ్ వస్తుంది. మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రొసీడింగ్స్ నడిచినాయి అంటే కోర్ట్ నుంచి మీకు ఒరిజినల్ సర్టిఫికెట్లు నిజంగా అమ్మాయి తీసుకోవడం ఎలా అనేది మీకు అడ్వకేట్ చెప్తారు. ఆ స్టేజ్ ఇది కాదు. మీకు నిజంగా అమ్మాయి ఎత్తుకుపోతే ఇప్పుడు వాళ్ళ మీద రాయేసుకోవడానికి మీరు సైకలాజికల్గా ఫిట్గా లేరని నా ఉద్దేశం. మీ ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ దగ్గర ధైర్యం లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, డెసిషన్ తీసుకోవడానికి వెనక ఎవరు వ్యక్తులు లేరు. ఈ 3 సంపాదించుకున్న రోజు మీ సర్టిఫికెట్లు ఆటోమేటిక్గా వస్తాయి. లేదు మేడం నేను ఇప్పుడే వేయాలనుకుంటున్నాను, ఇందాక సార్ చెప్పారు కదా, బయట చెత్త అంతా తీసి అవతల పడి ఓన్లీ సర్టిఫికెట్స్ కోసం, థ్రెట్టింగ్ కాల్స్ కోసం లీగల్ సెల్ అథారిటీని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ అమ్మాయిని పిలిపించి ఇప్పించి నీకు అమ్మాయికి సంబంధం లేకుండా ఒక లెటర్ రాయిస్తారు. మేము ఈ స్టేజ్ మీదకి పిలవడానికి అవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? ఇది బెస్ట్ ఈ కేసులో అని నా ఉద్దేశం. నేను అలా కూడా మీషోకి వెళ్ళి అడిగినా మేడం, అడిగితే వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే నీకు సార్ ఒకవేళ ఇలా మిస్సింగ్ సర్టిఫికెట్లు కావాలి అంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ చేయించాలి. అవి దొరకలేదు అని ఆ రిపోర్ట్లు అవన్నీ వాళ్ళు ఒక 15 days మీకు ఇస్తారు. ఆ కాపీస్ తీసుకొని మీ సేవలు అప్లై చేస్తే మీకు సర్టిఫైడ్ కాపీస్ వస్తాయి. సర్టిఫైడ్ కాపీస్ చాలు మేడం అనుకుంటే అట్లా ట్రై చేసుకోండి. లేదు మేడం ఒకసారి ఈ అమ్మాయి దగ్గర ట్రై చేస్తామంటే కొంచెం గ్యాప్ ఇచ్చి లీగల్ సెల్ అథారిటీలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా సర్టిఫికెట్లు ఉంటే అప్పుడు ఆ అమ్మాయి నీ గురించి ఎంత పంచాయతీ చెప్పింది.
మేడం అబ్బాయి ఇట్లాంటి వాడండి, సార్ అబ్బాయి ఇట్లాంటి వాడండి, ఇట్లా మోసం చేశాడండి, ఎట్లా అండి, మాకు 5 లక్షలు ఇప్పిస్తే ఆ సర్టిఫికెట్లు ఇస్తామని. నిజంగా అలా అంటే అప్పుడు వాళ్ళు ఏదో బార్గెనింగ్ చేసి నీ సర్టిఫికెట్లు నీకు ఇప్పిస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. రాబర్ట్ గారు, మేడం. నాకు తెలిసి మీ ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఇంత చక్కగా మీకు చెప్పారు. మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేసుకుంటే బెటర్ అనేది చాలా క్లియర్ గా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పారు. దాని తగ్గట్టుగా మీరు చేసుకుంటే బెటర్. ఓకేనండి, నేను కొంచెం డిప్రెషన్కి వెళ్ళినా మేడం ఈ మధ్యన. అది తెలిసి ఇప్పుడు చెప్పారు మీకు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ నాకు మొత్తం ఇంతసేపు మాట్లాడాను, నా మాటకు ఒక వాల్యూ ఇంకా ఇంకా అయిపోయింది, ఇంకా కంక్లూజన్ చెప్పేసే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. గట్టిగా 1 year టైం నువ్వే చూద్దు కానీ. ఓకేనా, ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ నన్ను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.